హలో ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. మనం మొక్కలకి ఎప్పుడైనా కానీ ఏ సీజన్లో అయినా ఏదైనా వచ్చింది అంటే ఖచ్చితంగా పట్టించుకోవాలి. పట్టించుకోకుండా వదిలేసాము అంటే మొక్క చచ్చిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చలికాలం నుంచి మనం ఎండాకాలంలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటివైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మీరు జాగ్రత్తగా చేసుకున్నారంటే మనం సింపుల్గా దీన్ని ట్యాకిల్ చేయొచ్చు. అలాగే మనము రోజ్ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే వీటిల నుంచి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మనకి ఈ ఇష్యూ అనేది ఖచ్చితంగా మీరు ఏ దాంట్లోనో చూసుంటారు. దీని గురించి మనం ఇప్పుడు ఇది పోవాలి అంటే ఎలా చేయాలి? ఇవి ఎక్కువగా మందారం మొక్కల్లో అయితే చూస్తాం మనం. ఇప్పుడు చూడండి, మందారం మొక్కకి ముందు అలానే ఉన్నింది. నేను కొంచెం ఇచ్చిన తర్వాత ఇది కొంచెం స్టెమ్ ఇంకా బతికింది. ఇంకొన్ని రోజుల తర్వాత ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు చలికాలం కాబట్టి మంచిగా ఇది ఎక్కువ చీమలు తెచ్చి పెట్టేస్తూ ఉంటాయి. సో ఇది మనం ట్యాకిల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇలా అని చెప్పి ఇదిలట్టకూడదన్నమాట. అంటే ఇదిలిచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా ఫాల్ అయిపోతుంది. ఈ యాంట్స్ మళ్ళీ వీటిని తీసుకొని వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కాకుండా ఉండాలంటే నేను 2 ways చెప్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి హ్యాండ్ వాష్. మీ దగ్గర ఏ హ్యాండ్ వాష్ ఉంటే ఆ హ్యాండ్ వాష్ యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఈ హ్యాండ్ వాష్తో యూస్ చేస్తాను అనమాట. దీన్ని జస్ట్ ఒక 2 drops మనం 1 liter వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి. మామూలు మనం గార్డెన్కి స్ప్రే యూస్ చేస్తాం కదా, నేను విమ్ శుద్ధం బాటిల్ యూస్ చేస్తాను అనమాట. ఇందులోకైతే నేను 2 pumps అది తీసుకొని మంచిగా ఇలా షేక్ చేసుకుంటున్నాను. సో మనకి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ స్ప్రేలో కనపడుతుందా ఫోమ్? మరీ అంత ఫోమ్ కాదు, మరీ అంత వాటర్ కాదు. నేను చేతి మీద ఒకసారి వేసుకొని చూపిస్తాను ఆగండి. ఈ చేతి మీద చూడండి, మరీ అంత ఫోమ్ కాదు, అలా అని మరీ అంత వాటరిష్గా కూడా కాదు, ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా ఫామ్ వచ్చే వరకు మనం మంచిగా ఈ బాటిల్లోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ట్రీకి అంటే పైన ప్లాంట్ మొత్తానికి స్ప్రే చేసేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇవి ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియా, ఇది ఎక్కువ శాతం మనకి ఇలా ఆకులు కింద వస్తుందన్నమాట. ఇది మీకు కనిపించదు. కొంచెం కూడా ఎక్కడ వదలకుండా మనం స్ప్రే చేసుకోవాలి దీన్ని, అప్పుడే అది చస్తుందన్నమాట. సో ఇలా అయితే నేను స్ప్రే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ అనమాట. మీరు కంప్లీట్గా స్ప్రే చేసుకొని వదిలేసారంటే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది. కాకపోతే మీరు ఎక్కడ అనేది ఒక్క దగ్గర కూడా వదలకూడదు. ఈ కింద పడినవి ఏవైతే ఉంటాయో వీటికి కూడా మీరు ఈ సోప్ వాటర్ అనేది స్ప్రే చేసేసుకోవాలి. మ్యాక్సిమం ఇప్పుడు అందరి ఇళ్ళల్లో హ్యాండ్ వాష్ ఉంటుంది. హ్యాండ్ వాష్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కొంచెం డిటర్జెంట్ కానీ లేదా మీరు వాడే విమ్ సోప్ అంట్లు తోమడానికి కానీ బట్టలు తోమడానికి కానీ ఏ సోప్ అయినా కొంచెం ముక్కలు చేసి లోపల వేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా కనుక మీరు ప్లాంట్కి ఇచ్చి చూడండి, ఖచ్చితంగా ఇవనేవి చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఇది ఒక మెథడ్ అనమాట. దీన్ని యూస్ చేసేది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు ఇది లేదు అని అనుకుంటే నీమ్ ఆయిల్ అనమాట. ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. ఒక్కసారి మీరు నీమ్ ఆయిల్ తెచ్చుకున్నారంటే ఇది ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం డ్రాప్స్లో యూస్ చేస్తాం అంతే. ఒక 5 ml అనుకోండి, ఒక 1 literలో ఈజీగా కలపచ్చు. కలిపేసి ఆ వాటర్ని సేమ్ మనం బాటిల్ ఏదైతే యూస్ చేస్తాం సేమ్ స్ప్రే బాటిల్తో అయితే మనం స్ప్రే చేసేయచ్చు అనమాట. సో ఇదొక వే, నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసేది. లేదు ఇది కూడా మా దగ్గర లేదు, స్ప్రే బాటిల్తోనే మాకు కుదరదు అసలు అని అనుకున్నారనుకో, గమాక్సిన్ పౌడర్ ఇక్కడ మాకు తమిళనాడులో యాంటీ పౌడర్ అని చెప్పి అమ్ముతారనమాట. జస్ట్ మనం గమాక్సిన్ పౌడర్ ఇంట్లో ఎలా అయితే వాడతామో ఇది తీసుకొచ్చి కొంచెం ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దీని మీద జస్ట్ ఈ ప్యాకెట్తోనే చల్లేయచ్చు అనమాట. దీనికి మీకు పెద్దగా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇలా చల్లేసి వదిలిపెట్టేశారంటే చెట్టు మొత్తం
ఖచ్చితంగా చచ్చిపోతుంది. అలాగే చీమలు పైకి రాకుండా ఉంటాయి కాబట్టి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవన్నీ కాదు, బాగా ఎక్కువ పట్టేసింది అనుకోండి, అక్కడి వరకు దాన్ని కట్ చేసేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటే మనకి పూలు అనేవి రావన్నమాట. సో ఇలా మనం చూసుకోవాలి. చూడండి, ఇలా నేను జాగ్రత్తగా మొక్కని అన్నీ చూసుకుంటూ చేసుకుంటే నాకు పూలు ఎంత మంచిగా పూస్తూ ఇదైతే ఉందో. సో ఇదొక్కటే కాదండి, ఇదొక్క మొక్కే కాదు, నేను ఏ మొక్కకు వచ్చినా కానీ ఇలానే చేస్తానన్నమాట. సో మా గార్డెన్లో ఫ్లవరింగ్ అనేది నేను ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవండి. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్. మీరు యూస్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.